బుద్ధుడు గారు రాలేదేంటి? ఎందుకు రావట్లేదు? అడుగుదామా? ఫోన్ చేయనా? ఈ మోసాల పట్ల జాగ్రత్త వహించండి మరియు కాల్లో ఎటువంటి ఓటీపీ లేదా కోడ్ ను షేర్ చేయకండి. రామభద్రి గారు, ఆ డిస్కషన్ అయిపోయాక మానేద్దాం రండి. ఉమ్. అదే అంటే మీరు ఆ టాపిక్ మాట్లాడుతున్నారు కదా, దాంతో అయిపోయాక చెప్పండి. నమస్తే మేడం. అదే అదే మేడం. అంటే మూలతత్వం అంటే అంతటా నిండి ఉన్న ఆ దైవాన్ని గుర్తించడమే. అంటే ఈ కండిషన్స్ అన్ని వదిలేసుకుంటే ఉన్నది అదే అనేది ఈరోజు సబ్జెక్ట్లో మనకు అర్థమైంది మేడం. అంటే ఈ కండిషన్లో వదిలేస్తే ఏమవుతుందంటే నిరీశ్వరవాదం వైపు వెళ్తామేమో అనే ఒక ఒక అంటే భయం అనేది. ఈశ్వరుడు విగ్రహాల్లోనే ఉన్నాడన్నది విగ్రహారాధనే మెయిన్ కాదు కదండి. ఈశ్వరుడు అవును విగ్రహాల్లో మేడం. ఉన్నాడని అది పాపం అని చెప్పాడు కదా శివుడేను. అవును మేడం. అంటే హయ్యెస్ట్ కండిషన్‌కు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రైమరీ కండిషన్, హయ్యెస్ట్ కండిషన్ అనేది ఈ గ్యాప్‌లో ఇవన్నీ జరగాలని చెప్పారు కాబట్టి అంటే ఆహ్, అంటే భక్తి మార్గము, ఇట్లా ఈ ఈ మార్గాలేవో చెప్పారు కాబట్టి కనెక్షన్‌కు ఇవి కదండి, అవన్నీ ఉపయోగపడతాయనే. మనం ట్రెడిషన్ లో నేర్చుకున్నామండి. అవునా? అవును మేడం. అవును మేడం. సరే, మీకు ఎన్ని ఏళ్ళు వచ్చాయో కానీ అన్ని ఏళ్ళు మీరు చేశారు. ఏమి అయినా అవును. కనపడిందా అనేది మీరు చూడాలి కదా. కనపడిందంటే ఏం లేదు మేడం. వినండి వినండి, ఇప్పటికి గూడా అదే. నేను ఆహ్, ఆహ్, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని ఒక ఆత్మవంచన తప్ప మనకి ఏం దొరికిందండి? నేను అవును ఒకసారి మేడం. మా ఆత్మవంచ లాడ్జిలో వాళ్ళందరినీ, మీకు ఆధ్యాత్మికత ఉందా అని అడిగాను. ఆ! ఉందన్నారు. ఎలా చెప్తున్నారన్నారు. మేము ఎంతో మంది గురువుల హ్మ్. దగ్గరికి వెళ్ళామన్నారు. అది ఆధ్యాత్మికత అని అడిగాను. హ్మ్. మేము ఎన్నో విషయాలు చదువుతున్నాం అన్నారు. అది ఆధ్యాత్మికత అని అడిగాను. అర్థమైందా? హ్మ్. అంటే వీళ్ళకున్న ఇప్పుడు జ్ఞానంతో ఇప్పుడు కనీసం మేము పూజలు చేస్తున్నామని చెప్పలేదు. ఉమ్. ఎందుకంటే అది హ్మ్. హ్మ్. అధిగమించారు ఆల్రెడీ. అయితే హ్మ్. అంటే ఆత్మ తపన మొదలవడమే ఆధ్యాత్మికత కదండి. సత్య తపన. అవును మేడం. అంటే అంటే ఇప్పుడు మనకేంటంటే మీరు. మన కోరికల హ్మ్. తపనే. పూజలు ఎందుకు చేస్తున్నాం? మన మన కోరికలు నెరవేరాలి. వెంకటరమణమూర్తి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన కోరిక నెరవేరాలి.
అంటే ఇప్పుడు ఒక తపన అనేది ఏముందంటే ఆ, ఒక అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక జ్ఞానం వస్తుందనే ఒక ఇది తోటి మనం వెళ్తా ఉన్నాము. ఆ, అంటే ఇప్పుడు ఆ ఆ ఆ విధంగా అంటే నిజ గురువులు ఉంటారు కదా మేడం, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎంతసేపు వలన అంటే ఉంటారండి గురువుల దగ్గర? ఆ, జీవితంలో మేడం ఎన్నో వంతు టైం గురువుల దగ్గర ఉంటారు. అసలు అది అది లెక్క లేనిది మేడం. అంటే అది చాలా రెండోది, తక్కువ టైం కదా. గురువుల దగ్గరికి వచ్చిన మాకు బాలభాస్కర్ గారే నిదర్శనం. 20 ఏళ్ళే వచ్చి ఏ మార్పు లేదు. ఉమ్. అందుకని అంటే మనలో కొంతమందికి ఉంటేనే కొంతమందికి మార్పు కొంతమందికి కాదండి, మార్పు వస్తుంది కదా మేడం. అది 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 మనలో ఇది ఉంటేనే మనం కాదంటారు. క్యాచ్ చేస్తామండి. మనలో అది లేకపోతే క్యాచ్ చేయం. మనలో అహంకారం ఉమ్. ఎక్కువ ఉంటే అవేవి క్యాచ్ చేయం. ఆ గురువుకి ఏం తెలుసు నాకంటే అనిపిస్తుంది. మరి అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని మనం ఏం ఇన్ని చేస్తామంటే ఈ ఇన్ని- పద్ధతి వదిలేసి మరో పద్ధతి వెతుక్కుంటాం. అదే ఆ, కృష్ణమూర్తి అవును గారు మేడం. చెప్పారు. పద్ధతుల వల్ల వచ్చేది కాదు కదండి అది. కరెక్ట్ మేడం. అందుకే వినండి, అందుకే ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ నన్ను, నేను క్రియాయోగాకి వెళ్ళనా అంటే వద్దన్నాను నేను. ఎందుకని? ఉమ్. మరొక ఏంటి బంధం మనకి పెట్టుకున్నట్టు లెక్క. కరెక్ట్ మేడం. అంటే ఆ అది అత్తగారికి కూడా అంటే జ్ఞానం ఉన్నవాడు అంటే కనుక చెప్ప ఉం? అవును మేడం. అంటే అంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇందాక అన్నట్టు ఒక దారం నుంచి మొదలయ్యి అది ఒక థాడ్ లాగా పేనుకోవడం తప్ప ఇంకా అందులో నుంచి ఆ, వచ్చేదేం లేదనేది అర్థం చేసుకోవాలి మేడం. ఇంతసేపు ఒక ఆ, రాయితో కొట్టుకున్నాం, మరో ఒక రాయితో కొట్టుకోవడానికి వెళ్ళాలి. అంతే మేడం. అంటే ఆ, ఒక దెబ్బ తిన్నది సరిపోదు, ఇంకా దెబ్బలు కావాల్సినే వస్తుంది అలాగా. అంతే, ఇంకా ఉం, ఉం. అలాగా అనడం అనుకోవడం అంతేగాని. అయితే వాస్తవానికి ఏంటంటే ఆ, మనం గుర్తించాల్సింది గుర్తించకోకుండా గుర్తించాల్సింది గుర్తించకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఆ, ఒకవైపు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం అనేది అర్థమవుతుంది మేడం. అంటే నువ్వు ఆఖరి ఆఖరి స్థితి ఏంటి అంటే అణువులో ఆ దైవాన్ని గుర్తించాల్సిన స్థితిని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా జరిగేది ఏంటంటే అణువులో ఆ దైవాన్ని గుర్తించడానికి మనం చేసే ప్రయాణంలో ఇవన్నీ కండిషనింగ్ చేస్తున్నాం. కానీ అది కాకోకుండా మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ కండిషన్తోనే ఆ మార్గాన్ని పట్టుకోగలం అనే మూర్ఖత్వంతో ముందుకెళ్తున్నాము. అయితే ఫైనల్గా జరిగేది ఏంది అని అంటే అణువులో ఆయనను గుర్తించాలి. అయితే ఇవన్నీ వదిలేసుకుంటే ఉండేదే అది అనేది నిజమైన ఆ, మార్గం అనేది మనం అంటే గ్రహించాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దాన్ని గ్రహించాలి. ఆ, అంటే అందులో నిరీశ్వరవాదం లేదు, మొత్తం ఈశ్వరమయంగానే ఉంది ఈశ్వరవాదం అనేది అన్న వాళ్లే గ్రహించాలి అని. నిరీశ్వరులండి. విగ్రహాన్ని పట్టుకు వేలాడుతూ కోరికల్ని పట్టుకు వేలాడుతున్నారు, వాళ్లే నిరీశ్వరులు. కరెక్టే. అవును మేడం. పైకి నిరీశ్వరులా కనబడుతున్నా సరే వీళ్ళే అసలు కాదు. అవును మేడం. నాకు అలాంటి నిరీశ్వరవాది ఒక ఆయన కలిశాడు మేడం. కలిస్తే ఆయన దగ్గర ఎంత మానవత్వం ఉందంటే ప్రతి దానికి అద్భుతమైన స్పందన అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈశ్వరవాదులు దానికి స్పందించడం లేదు. అంటే వీళ్ళ నేను దగ్గర అంటున్నాను. కంటే ఆయన దగ్గర ఆ, ఉం. వీళ్ళ దగ్గర కంటే ఆయన దగ్గర 99% అన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి, దైవ గుణాలు ఉన్నాయి. కానీ ఆయన దేవుని నమ్మడు, కానీ అన్ని దైవ గుణాలే ఉన్నాయి ఆయన దగ్గర. కానీ మనం దేవుని నమ్ముతాము, మనకు అన్ని మనం అది దేవుడిని ఎందుకు చూసాను. నమ్ముతాం? అది కూడా స్వార్థమే. ఆ, స్వార్థం కోసమే నమ్ముతున్నాను దేవుణ్ణి. అంటే అది కావాలి, ఇది కావాలి, లాస్ట్కు అన్నీ వదిలేసుకున్న మోక్షం కావాలనే ఒక అది కూడా కోరికనే కదా. ఇప్పుడు ఉం. అంటే లాస్ట్కు కోరిక లేని ఆ, స్థితిలో మనము దేవుణ్ణి చూడడానికి మనకు మనకు ఇది కావట్లేదు. కోరిక లేని ఒక కానీ ఆయన కనబడ్డుగా, అన్కండిషనల్. అది ఉన్నంతసేపు ఆయన కనబడ్డు కదా. మన వాళ్ళు కూడా చెప్తారు రాముడు కాముడు ఉంటే రాముడు ఉండడని. అవును మనం మేడం. అవన్నీ పెడచెవిని పెట్టేస్తాం. అవును మేడం. కరెక్టే మేడం అదంతా.
అంటే ఇదంతా లాస్ట్కి మళ్ళీ కృష్ణమూర్తి సార్ చెప్పిన స్థితికే వస్తుంది. ఏంటంటే అన్కండిషన్ అయిపోతేనే ఉన్నది అదే అని. అంటే అన్కండిషన్ అంటే అన్ని కోరికల నుంచి విముక్తి పొందడమే నిజమైన మోక్షం అనేది ఆయన చెప్పింది అంటూ లాస్ట్కి అది ఇది. మనం ఎవరో కానీ అన్న దానికి ఇచ్చిన విలువ మనమంతట మనం ఎంక్వైరీ చేయట్లేదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, మనం కూడా చూడొచ్చు కదండి. కరెక్టే మేడం. వాటి ఇది మీద మళ్ళీ ఆధారపడినంతసేపు వ్యతిరేకతలు ఉంటూనే ఉంటాయండి. కరెక్టే మేడం. నిన్న అంటే కార్తీక సోమవారం పొద్దున్నే నేను ఆ కార్తీక సోమవారం అని జ్ఞాపకం లేదు కానీ చక్కగా నేను అది ములగాకు, అది ఒంటికి మంచిది కదా ఔషధం అని ఒక 2 కడీలు తిన్నాను. అయితే నాకు నష్టం ఏమిటనిపించింది, ఏమంటారు? అవును మేడం. అంటే మీకు ఆ విజ్ఞానం ఉంది కాబట్టి మీరు అట్లా చేయగలిగారు కానీ మాకు అది లేక కొట్టుకొని మీకు వస్తున్నాం. నాకని అంటే అది కాదండి, చేయలేదు. నాకు అలాంటి అంటే అలాగ కాకపోతే ఏంటో అయిపోతుంది, ఆ ఫలితాలు అవన్నీ వదలండి. ఎవరికి ఏమిటవుతుందండి? బాడీ నేనా? ఆ బాడీకా ఏమైనా అయిపోతుంది? నేనన్నది లేని నేనుకి ఏంటి అయిపోతుందండి? అంటే అస్తిత్వమే లేని ఒక స్థితికి మనం పోరాటం చేస్తున్నాం ఆ, దాన్ని దానికి ఊహించుకుంటూ. భద్రత. అవును మేడం. అన్నిటి నుంచి వదులుకున్న అంటే ఈ శరీర భావన అంటే దేహ భావన అన్ని వదులుకుంటేనే ఉన్నది అది. కానీ అన్ని చేసేది దేహ భావనతోనే చేస్తున్నాం. అది అండి, మనం చేసే దాంట్లో ఉన్న హిపోక్రసీ మనకి తెలిస్తే డ్రాప్ అయిపోతాయండి. అదే మేడం. అంటే ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాం కాబట్టి దీనికి మంచి చెడు జరిగినప్పుడల్లా మన స్పందన వస్తుంది కాబట్టి మనకి ఈ పోరాటం తప్పడం లేదు. ఈ దేహం అలా యొక్క కాదు, దేహం దేహమే నేను అని ఎవరు చెప్పలేదు కదండి, ఆస్తికవాదులు చెప్పలేదు. అలాగే ఆస్తికవాదులు చెప్పలేదు. దేహానికి రక్షణ అవును మేడం. అన్నది మీ పూజల వల్ల రాదండి. ఉమ్. అది ప్రారబ్ధ కర్మ, పురుష ప్రయత్నం. కిందటి జన్మలో మీరు ఏదైనా మంచి చేస్తే ఇప్పుడు మంచి అవుతుంది, అది లేకపోతే లేదు. ప్రారంధం 100% ప్రారంధమే మేడం. అది అంటే ఆ ఆ అంటే మోక్షం పొందిన ప్రారబ్ధం అనకంటే పురుష ప్రయత్నం అనండి. వశిష్ఠులు వారు ఆ, అలాగే వాడారు. అంటే మానవ ప్రయత్నంతోటే కర్మ వస్తుంది తప్ప దైవానికి ఏం సంబంధం లేదు. కథలు అది సృష్టిస్తారు. యాక్చువల్గా దైవము శ్రీపాద వల్లభులు ఏం చెప్పారు? నాకు ఘటనాఘటన సమర్థుడైనా నేను ఎప్పుడూ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పని చెయ్యను. అందుకని ఏ దైవము ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా పనిచేయదు. మీరు రాత్రి పగలు భజన చేసిన మీ కష్టం సులువుగా పోతుంది తప్ప మీకేమీ కూడా కర్మ తప్పదు. దేవతలకి కర్మ తప్పదు. 100% అది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు మరి ఆ, ఆ, అంటే దైవస్మరణ వలన కొంత తగ్గుతుంది అంటారు కదా మేడం. అది అది వాస్తవమా? ఎవరంటారు? దానివల్ల మీకు కర్మ అనుభవం అంత కష్టపెట్టకుండా తగ్గొచ్చు కానీ కర్మానుభవం తప్పదే. చరిత్రలో ఎక్కడ కర్మ అంటే మిగతా వీళ్ళు కథలు రాస్తున్నారు కానీ కర్మ ఎప్పుడు తప్పదండి. అవును మేడం. అంటే తీవ్రత తగ్గుతుంది కానీ కర్మ తప్పదు. అంటే ఆ భగవత్ స్మరణ వాటి వల్ల ఆ కర్మానుభవం అయిపోతూనే ఉంటుంది. దేహం నేను ఉమ్. కాను అనే స్థితి వస్తూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఇదే మేడం వాస్తవం ఏంటంటే ఇక్కడ ఇక్కడ నువ్వు పోరాడాల్సింది లేదు, ఇది చేయాల్సిన అవసరం ఏదీ లేదు. అంటే నీ అస్తిత్వమే లేనప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు? అస్తిత్వం లేని చోట నువ్వు ఈ పోరాటం ఎందుకు? నువ్వు నిశ్చలంగా నిర్మలంగా అవన్నీ వదిలేస్తే మన స్వభావం అన్ని శుభ లక్షణాలేనండి. ప్రేమ, అదే మేడం. కారుణ్యం అవన్నీ మన స్వతసిద్ధ లక్షణాలు. అవును మేడం. అవును మేడం. మనం తెచ్చిపెట్టుకోక్కర్లే. అదే మేడం. అదే కరెక్టే మేడం. ఆత్మతత్వం అంటే చాలా మంది డ్రైగా ఊహిస్తారండి. ఉమ్, అదే అక్కడ పొరపాటు. ఉమ్.
ఓకే, ముగించేద్దాం. అదే ఇందాక అలా అసంపూర్ణంగా అయిందని. థ్యాంక్ యూ నమస్తే. మేడం, థ్యాంక్ యూ.